ప్రపంచ క్వాంటం టెక్నాలజీ విప్లవంలో అమరావతి క్వాంటం వ్యాలీ తనదైన ముద్ర వేయబోతోంది. 2 స్వదేశీ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ల ఆవిష్కరణతో దేశానికి క్వాంటం హబ్ గా అవతరించబోతోంది. గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ రోజైన ఇవాళ ఆ 2 టెస్టింగ్ బెడ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. ఇక అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా 1S టెస్ట్ బెడ్ ను రాజధాని ప్రాంతంలోని SRM యూనివర్సిటీలోను, 1Q టెస్ట్ బెడ్ ను గన్నవరంలోని మేధా టవర్స్ లోను ఏర్పాటు చేశారు. SRM వర్సిటీలో ఏర్పాటు చేసిన సెంటర్ ను సీఎం చంద్రబాబు నేరుగా ప్రారంభిస్తారు. ఇక గన్నవరం సెంటర్ ను వర్చువల్ విధానంలో ప్రారంభించి 2 కంప్యూటర్లను జాతికి అంకితం చేస్తారు. దీనితో ఆంధ్రప్రదేశ్ టెక్ శకంలో నూతన అధ్యయనానికి నాంది పడనుంది. ఈ 2 ఫెసిలిటీలతో ప్రత్యేకమైన క్వాంటం పరీక్షలు చేసి ధృవీకరించగలిగిన దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ 2 ఫెసిలిటీ సెంటర్లు విస్తృతమైన హార్డ్వేర్ పరిశోధనలకు, ధృవీకరణ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఇక ఈ సెంటర్లలో పరిశోధనలు, విద్యార్థులు, స్టార్టప్స్, క్వాంటంపై పనిచేసే కంపెనీలు వివిధ రకాల పరీక్షల ద్వారా పనితీరు నిర్ధారించుకోవచ్చు. వీటికి TFR, ISC, DRDO సాంకేతిక సహకారం అందించాయి. దేశంలోనే తొలిసారి ఏర్పాటవుతున్న టెస్ట్ బెడ్స్ ప్రారంభ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ ప్రతినిధులు, IIT ప్రొఫెసర్లు, స్టార్టప్ల ఫౌండర్లు తదితరులు హాజరు కానున్నారు. ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా టాయిలెట్లు, RO ప్లాంట్లు, శుభ్రమైన తాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలోని RTGS కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన హాస్టల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులు కేటాయించిన తర్వాత కూడా ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వసతుల కల్పనతో పాటు వాటి నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. నగరాలు, పట్టణాల్లో తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ వంటి అంశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకూడదని సీఎం ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పైప్ లైన్లో డ్రైనేజీ నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి నమూనాలను తరచూ పరీక్షించాలని సూచించారు. వీధి దీపాలు నిరంతరం పనిచేయాలని, ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే విధానాన్ని బలోపేతం చేసి పనులు పూర్తయ్యాక ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని సీఎం పేర్కొన్నారు. పేదలకు తక్కువ ధరలో ఆహారం అందించే అన్న క్యాంటీన్లను మరింత విస్తరించనున్నట్లు సీఎం తెలిపారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పేదలు కడుపు నిండా భోజనం చేసేలా నిర్వహణ ఉండాలని, అవసరమైతే విరాళాలు సమీకరించాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ధోరణిపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడిన రాజధాని అంశంలో స్థిరత్వం లేకుండా వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా ప్రకటించిన జగన్ రెడ్డి అనంతరం 3 రాజధానుల పేరుతో గందరగోళానికి తెరతీసి ఇప్పుడు మావిగన్ అనే కొత్త భావనను ముందుకు తేవడం ఆయనలోని అస్థిరతకు నిదర్శనమని విమర్శించారు. ఇక మావిగన్ వంటి అసంబద్ధమైన ఆలోచనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుందని, ఇది రాష్ట్రాన్ని హాస్యాస్పదంగా మారుస్తుందని మంత్రి ఆక్షేపించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధానాలపై చర్చ జరుగుతూ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నారు. 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి విమర్శించారు. విశాఖపట్నంలో 500 కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత నివాసం నిర్మించుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. అదేవిధంగా రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, హైకోర్టు తరలింపు లేదా బెంచ్ ఏర్పాటుపై కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా జగన్ రెడ్డి విఫలమయ్యారని, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక వసతులపై ఎలాంటి పురోగతి లేకపోవడం ప్రజలను నిరాశకు గురిచేసిందన్నారు. గండికోట నిర్వాసితులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవడం ఆయన పాలనలోని అసమర్థతను బయటపెడుతుందని మంత్రి విమర్శించారు. ఇక అమరావతి నిర్మాణం వేగంగా సాగుతుందనడానికి జీర్ణించుకోలేక దానిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆరోపించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రకటించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల గందరగోళాన్ని తొలగించి శాశ్వత చిరునామా చూపించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు పదవి విరమణ పొందిన ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం 7,358 కోట్లు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
2024 జూన్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన సమయానికి సుమారు 30,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, గత 21 నెలల్లో ప్రభుత్వం సుమారు 21,000 కోట్లను ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల కోసం ఇప్పటి వరకు విడుదల చేసిందని, ఇక ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. ఇక పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సరెండర్ లీవ్ బిల్స్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ, శాసనసభ ఉద్యోగుల పదోన్నతులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించడంలో శ్రద్ధ చూపుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు. 2014లో తమకు ఓటెయ్యని ప్రజలను రప్పా అంటూ నరుకుతామని వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ, ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి చేస్తాం, ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటనలు చేస్తాయని, లేదా 5 ఏళ్లు ఒళ్ళు కొవ్వెక్కి చేసిన తప్పులను సరిదిద్దుకుంటామని చెబుతాయని, కానీ వైసీపీ తమకు ఓటు వేయని వారిపై కక్ష సాధించుకుంటామని చెప్పడం దారుణం, దుర్మార్గమని మంత్రి నిమ్మల అన్నారు. సమాజంలో భర్తలు లేని మహిళలను, కొడుకులు లేని తల్లిదండ్రులను చూడాలని వైసీపీ ఎదురుచూస్తుందని అన్నారు. అందుకనే ఇప్పటికే ఆ పార్టీని కార్యకర్తలు గొడ్డలి పార్టీ అని తీర్మానించుకున్నారని, ఇక ప్రజలు కూడా గొడ్డలి పార్టీ అని అంటున్నారని మంత్రి అన్నారు. రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలోనే ఆంధ్ర ప్రజలు ఎక్కువగా నష్టపోయారని నిమ్మల ఆరోపించారు. జగన్ విధ్వంస పాలన వల్ల అభివృద్ధి శూన్యమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో గోదావరి ఏటిగట్టు అభివృద్ధికి 18 కోట్లు ఖర్చు చేశామని, రానున్న కాలంలో 4.40 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఏటిగట్టుపై రహదారిని కూడా నిర్మిస్తామని చెప్పారు. ఒక పక్క జలజీవన్ మిషన్ ద్వారా, మరోవైపు అమరజీవి మంచినీటి పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటి ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ రహితంగా ప్రజలంతా కూటమి నాయకులకు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉటాడ, యలమంచిలి గ్రామాల్లో 9.21 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు చేశారు. ఎవరి ఊహకి అందని విధంగా ప్రజల అంచనాలకు మించి రాయదుర్గం పట్టణంలో 160 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 32వ వార్డులో 62 లక్షలతో నిర్మించిన పైప్ లైన్, సీసీ రోడ్ నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా 10 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రగతి పండుగ కార్యక్రమంలో భాగంగా వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తనకున్న సాన్నిహిత్యంతో అత్యధిక నిధులు తీసుకువచ్చి రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 160 కోట్లతో రాయదుర్గం పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 78 కోట్ల అమృత్ 2 పథకం నిధులతో మంచినీటి పథకం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతపురం రోడ్డు రైల్వే వంతెన పనులు చేపట్టేందుకు జాతీయ రహదారి సంస్థ 64 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక 30 కోట్లతో డిఎఫ్ఐడి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాల్వ తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గం చెప్పుకోవడానికి గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆధునిక హంగులు అందించి ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో మత్స్యకారులను విస్మరించి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి జువ్వెల దిన్నకు వస్తున్నారని నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఒక్క హార్బర్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. జువ్వెల దిన్నెలో నిర్మిస్తున్న షిప్ యార్డ్ పనులకు చూసి ఓర్చుకోలేక వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇక కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వేట నిషేధ సమయంలో ఇచ్చే వృత్తిని 10,000 నుండి 20,000కు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారుల కోసం అత్యాధునిక బోట్లను కూడా ప్రభుత్వం సమకూర్చిందని ఆయన గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో హైటెక్ మోసానికి పాల్పడిన వైసీపీ నేత ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీప్రసాద్ ఫిర్యాదుతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఒంటిమిద్ది గ్రామానికి చెందిన ఎర్రిస్వామి తన బ్యాంకు ఖాతాలో 7 లక్షల కోట్లు డ్రా చేసేందుకు
కొంత ప్రాసెసింగ్ ఫీజు అవసరమని చెప్పి అమాయకుల నుంచి సుమారు 3 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. మోసానికి నమ్మకం కలిగించేలా యూనియన్ బ్యాంక్ పేరుతో నకిలీ ఖాతా స్టేట్మెంట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందినట్లు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ వ్యవహారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో బహిర్గతమైంది. దీనిపై స్పందించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీప్రసాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు. పోలీసులు ఎర్రిస్వామితో సహా కుటుంబ సభ్యుల అకౌంట్ ఖాతాలను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను వేధింపులకు గురి చేసిన ఘటనలో 3 అధ్యాపకులను ఆర్జీయూకేటీ అధికారులు సస్పెండ్ చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత కొన్ని రోజులుగా పీయూసీ చదువుతున్న విద్యార్థినులతో 3 అధ్యాపకులు అనుచితంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. రాత్రి వేళల్లో స్టూడెంట్స్ సెల్ ఫోన్లకు ప్రేమలేఖలు, అసభ్యకర మెసేజ్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు విద్యార్థినులు తమను ఇబ్బందులకు గురి చేయవద్దని ఉపాధ్యాయులను వేడుకున్నా ఊరుకోకుండా మితిమీరిన వికృత చేష్టలకు పాల్పడటంతో బాధిత విద్యార్థినులు క్యాంపస్ డైరెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పరీక్షల సమయం సమీపిస్తుండటంతో గోప్యంగా విచారణ నిర్వహించి ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు 3 బోధన సిబ్బందిని క్రమశిక్షణ చర్యల క్రింద సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను కొంతమంది అధ్యాపక సిబ్బంది వేధిస్తున్నారని ఆంధ్రజ్యోతిలో సోమవారం వచ్చిన వార్తపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. దీనిపై ఆరా తీశారు. గతంలోనే కొంతమంది సిబ్బందిని మార్చాలని చెప్పినప్పటికీ ఎందుకు మార్చలేదని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గోపాలరాజును ఫోన్లో ప్రశ్నించారు. మొత్తానికి కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. డీలిమిటేషన్లో భాగంగా మోదీ సర్కార్ పెంచాలనుకుంటున్న ఎంపీ సీట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రతిపాదన చేశారు. రాష్ట్రాల వారీగా 50% చొప్పున పెరిగే మొత్తం 272 ఎంపీ సీట్లలో సగం సీట్లను జీఎస్డీపీలో మెరిట్ సాధించిన రాష్ట్రాలకు కేటాయించాలన్నారు. మిగిలిన సగం సీట్ల మేరకు ప్రోరేటా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ మేరకు తాను హైబ్రిడ్ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. ఇలా చేస్తే దేశానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రాష్ట్రాలను గౌరవించినట్లు అవుతుందన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. అయితే ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడుతున్న మహిళా బిల్లులో నియోజకవర్గాల పునర్విభజనను కలపడం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ చట్టంలో 2026 జనాభా లెక్కల ప్రకారం నిబంధనను తొలగిస్తే ఉన్న సీట్ల ప్రకారం తక్షణమే మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి వస్తుందన్నారు. 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ, అసెంబ్లీ సీట్ల ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును డీలిమిటేషన్ను ఒకటిగా చూపిస్తుందని, మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు సహకరించడం లేదంటూ ప్రచారం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో రైతులకు భూభారతి చట్టం రక్షణ కవచంలా నిలుస్తుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలే లక్ష్యంగా గత ఏడాది ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. భూభారతి చట్టానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సచివాలయంలో సోమవారం రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం రాకముందు, వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులపై చర్చించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామన్న మాటను నిలబెట్టుకునే క్రమంలోనే ఏడాది క్రితం సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్ను ఆవిష్కరించామని గుర్తు చేశారు. భూ వివాదాలకు చర్మగీతం పాడడమే కాకుండా సామాన్యుడు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందిని తగ్గించడంలో ఈ ఏడాది గొప్ప ముందడుగు వేశామని చెప్పారు. పాత చిక్కుముడులను విప్పడంలో భూభారతి పోర్టల్ కీలక పాత్ర పోషించిందన్నారు. పోర్టల్ ప్రారంభించిన ఏడాదిలోపే 5.20 కోట్ల మంది సందర్శించారని, 67 లక్షల మంది లాగిన్ అయ్యారని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిపుణులు నిర్ధారించారు. ఈ వాల్ నిర్మిస్తేనే బ్యారేజీ 4 కాలాల పాటు ఉంటుందన్న అంచనాకు వచ్చారు. వాస్తవానికి బ్యారేజీలకు తొలుత చేసిన డిజైన్ ప్రకారం షీట్ ఫైల్స్ ఉపయోగించాలని ఉండగా నిర్మాణం మధ్యలో సీకెంట్ ఫైల్స్ వాడారు. దాంతో సీకెంట్ ఫైల్స్ ను సరిగా అమర్చకపోవడం వల్లే బ్యారేజీ దిగువ భాగం నుంచి ఇసుక జారి మేడిగడ్డలో 12వ పిల్లర్లు ఉన్న
ఏడో బ్లాక్ కుంగిందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ నిర్ధారించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలోనూ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికలోనూ దీనిని గుర్తించారు. బ్యారేజీ శాశ్వత మరమ్మతుల్లో భాగంగా 40 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ కడితే ఇసుక జారడం ఆగిపోతుందని నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇదే అంశం చర్చకు వచ్చింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు అందించడానికి ఎంపికైన ఆఫ్రీ ఇండియా సంస్థ డయాఫ్రమ్ వాల్ ఒక్కటే బ్యారేజీని కాపాడగలదని అభిప్రాయపడినట్లు సమాచారం. భూ భౌతిక భూ సాంకేతిక పరీక్షల అనంతరం నివేదిక అందిన తర్వాత దీని నిర్మాణం చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఇక మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిలలో స్టిల్లింగ్ బేసిన్, స్పిల్వే గేట్ల నుంచి విడుదలయ్యే వరదలోని శక్తిని నిర్వీర్యం చేసే కాంక్రీట్ రక్షణ వ్యవస్థ ప్రవాహ ఉధృతికి అనుగుణంగా లేదని గుర్తించారు. ఇక దాంతో 3 బ్యారేజీల్లోనూ స్టిల్లింగ్ బేసిన్ ను విస్తరించనున్నారు. వచ్చే అక్టోబర్ నుంచి ఈ పనులు చేపట్టనున్నారు. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. భవిష్యత్తులో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవన్నారు. తాము సొంతంగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ గా అంకం మౌనిక బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 400 మంది ఎంపీల బలమున్న సమయంలో సైతం రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టలేకపోయారన్నారు. బిల్లును ప్రవేశపెట్టకపోగా ఒక వర్గం మహిళల కోసం చట్టాన్నే మార్చారని ఆరోపించారు. అదే వర్గం మహిళలకు అండగా నిలిచేందుకు ప్రధాని మోదీ ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని గుర్తు చేశారు. తలసరి ఆదాయాన్ని బట్టి సీట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు అర్థం లేనివన్నారు. రేవంత్ రెడ్డిది నియంతృత్వ ధోరణి అని, పేదవాడు పేదవాడిగానే ఉండేలా ఆలోచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది బీజేపీ విధానమని, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అది నిరూపితమైందని రామచంద్రరావు చెప్పారు. డీలిమిటేషన్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50% సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వాదనలో శాస్త్రీయత ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దక్షిణాదికి జరిగే అన్యాయం ఏమిటో రేవంత్ రెడ్డి నిరూపించాలన్నారు. మీరు చెప్పిన ఆర్థిక సూత్రం ప్రకారమే డీలిమిటేషన్ చేయాలా? మీ లెక్క ప్రకారం అంబానీ సహా ఈ దేశంలో ఎవరికి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంటే అన్ని లక్షల ఓట్లు ఇవ్వాలా? దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు ఓటు హక్కు ఇవ్వకూడదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు సంజయ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో బీజేపీకి గుర్తింపు వస్తుందన్న ఆలోచనతో దక్షిణాది భారత ప్రజల్లో విద్వేషాలు రగిలిచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలు కావడం ఖాయమన్నారు. దీంతో ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున తన సీఎం పదవికి ముప్పు వాటిల్లుతుందన్న భయం రేవంత్లో కనిపిస్తుందన్నారు. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులమైన తనను, కిషన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు విమర్శించడం సీఎం అహంకార ధోరణికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఆయన నోటికి విలువ లేదని, మాటలకు హద్దు లేదని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీలో మహిళలకు అగ్రస్థానం ఉంటుందని, గిరిజన మహిళలను దేశానికి రాష్ట్రపతిని చేసిన చరిత్ర బీజేపీదేనని మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హైస్కూల్ నుండి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన నారీ శక్తి నందన్ ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు, హైదరాబాద్ మాజీ మేయర్ కార్తికారెడ్డి పాల్గొన్నారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు వచ్చి ఎంపీ, ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని ఎంపీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబం తప్ప మరో మహిళ ఎదిగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ మహిళా బిల్లును ప్రవేశపెట్టలేదని ప్రధాని మోదీ అమలు చేసి చూపించారన్నారు. దేశంలో మహిళా ప్రాతినిధ్యం ఇంకా తక్కువగా ఉండడం బాధాకరమని, పార్లమెంట్లో 15% కంటే తక్కువ మహిళా ఎంపీలు ఉండడం ఆందోళనకరమని ఎంపీ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు స్పందిస్తూ బీజేపీ మహిళలకు అవకాశాలు ఇస్తుందని చెప్పారు. ఇక సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం దురదృష్టకరమని రఘునందన్ రావు విమర్శించారు. దేశంలో మహిళలకు 75 సంవత్సరాలుగా తగిన గౌరవం లభించలేదని, ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని ఆయన చెప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రూటే సపరేట్. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలీదు. నిత్యం ఏదో ఒకటి చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడం ఎమ్మెల్యే ప్రత్యేకత. ప్రజాసేవనే కాకుండా ప్రజల బాగోగులు కూడా అడిగి తెలుసుకుంటూ అందరిలో ఒకటిగా కలిసిపోతూ తన ప్రత్యేకతను చాటుకోవడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. జడ్చర్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పట్టణ ప్రధాన రహదారులపై చలువ పందిరిగా అమర్చిన బైక్పై ఎర్రటి ఎండలో తిరుగుతూ పట్టణ వాసుల్ని ఆశ్చర్యానికి గురిచేశారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా రైస్ మిల్ మెకానిక్ కావడంతో ఎండలను తట్టుకోలేక ప్రత్యేకంగా తన ద్విచక్ర వాహనానికి
చలవ పందిరి ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల పట్టణ కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆ బైక్ విషయాన్ని తెలుసుకుని నడిపారు. బైక్పై పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా జాలీగా తిరుగుతూ పట్టణ వాసుల్ని ఆశ్చర్యానికి గురిచేశారు. తాను ఒక ఎమ్మెల్యే అని కూడా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణ వ్యక్తిగా బైక్పై తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఏది ఏమైనా నిత్యం పోలీస్ బందోబస్తు మధ్య వాహనాల్లో ప్రయాణించే ఎమ్మెల్యే ప్రజల మధ్య సాధారణ వ్యక్తిలా కలిసిపోయి అందరిలో మమేకం అవడం పట్ల ఆశ్చర్యపోవడం పట్టణ ప్రజల వంతైంది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరచింత మున్సిపాలిటీ కార్యాలయంలో కో-ఆప్షన్ ఎన్నిక సమావేశానికి మంత్రి రాకముందే సమావేశం ప్రారంభించాలని, సమయపాలన పాటించడం లేదని మున్సిపల్ కమిషనర్ నజీబ్పై బీజేపీ కౌన్సిలర్ రాజు అసహనం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగారు. కమిషనర్ ఛాంబర్లోకి దూసుకువెళ్లి కుర్చీలో కూర్చున్న కమిషనర్ను దూషిస్తూ చెయ్యి లాగి దురుసుగా ప్రవర్తించారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎస్పీ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ కౌన్సిలర్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తనపై 8వ వార్డు కౌన్సిలర్ మేర్వరాజు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కుర్చీలో కూర్చున్న తనను ద్వేషిస్తూ లాగే ప్రయత్నం చేశాడని, గత బడ్జెట్ సాధారణ సమావేశంలో సైతం సమావేశం జరగకుండా విధులకు ఆటంకం కల్పించాడని కమిషనర్ ఆరోపించారు. సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంపు కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు మొత్తం 30,35,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్పారు. అనధికార చర్చలపై చర్యలు తీసుకోవాలని కొందరు తనను అడిగారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. డైరెక్ట్ గా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడానికి లేదని, అధికార చర్చల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు రఘురామకృష్ణరాజు. ఇక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లవచ్చని అన్నారు. కోర్టు ఖచ్చితంగా అనధికార చర్చలపై చర్యలు తీసుకోవాలని చెబుతుందని, భవిష్యత్తులో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కి వచ్చేయాలని అన్నారు. నిజమైన దళితుడే ఎన్నికల్లో పోటీ చేయగలడని అన్నారు. రెగ్యులర్ గా చర్చలకు వెళ్లి దశమ భాగం సమర్పించుకునే వాళ్లు నామినేషన్కు అనర్హులు అవుతారని అన్నారు. ఇక మాయమాటలు నమ్మి అటుగా వెళ్లిన దళిత సోదరులు తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు. ఫాలోయింగ్ కి ఒక మతం, బెనిఫిట్స్ కి ఒక మతం రాజ్యాంగానికి సమ్మతం కాదని రామకృష్ణరాజు అన్నారు. చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కె రామాంజనేయులను సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. సోమవారం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అవకతవకలు గుర్తించి ఈవోను వెంటనే సస్పెండ్ చేశారు. దేవాలయానికి దాతలు ఇచ్చిన బంగారు, వెండి ఆభరణాలపై సరైన జవాబుదారీతనం లేకపోవడాన్ని తనిఖీల్లో హనుమంతరావు గుర్తించారు. ఓ భక్తుడు స్వామివారికి సమర్పించుకున్న 2.30 కిలోల వెండి కిరీటానికి సంబంధించి రసీదు ఆయనకు ఇవ్వకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. ఇక ఆ కిరీటాన్ని మార్పు చేయడం కోసం కంసాలికి ఇచ్చి 4 ఏళ్లు గడిచినా తిరిగి తీసుకురాలేకపోయినట్లు గుర్తించారు. సదరు భక్తుడు ఆ కిరీటం గురించి అడిగితే నేను నీకు రసీదు ఇవ్వలేదు కాబట్టి నాకు బాధ్యత లేదంటూ ఈవో రామాంజనేయులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు విచారణ సందర్భంగా తేలింది. ఆలయంలో భక్తులకు స్వామివారి ప్రసాదంగా ఇస్తున్న పులిహార, లడ్డూ నిర్ణీత పరిమాణం, కొలతల కన్నా తక్కువగా ఇస్తున్నట్లు, ఆలయానికి అద్దె ఆదాయానికి సంబంధించి ఎలాంటి లెక్కల నిర్వహణ లేదని గుర్తించారు. రోహిణి కార్తె రాకమునిపే రోకళ్లు పగిలే ఎండ దంచుకొడుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 దాకా మాడు పగిలే ఎండ కొడుతుంది. రాష్ట్రంపై భానుడి నిప్పులు చిమ్ముతున్నాడు. ఇక ఇవాల్టి నుంచి వారం పాటు ఎండ తీవ్రత మరింత పెరగనుంది. అన్ని జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలకు సంబంధించి అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లోనూ 41 నుంచి 43 మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా
తలమడుగులో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. మరో 4 రోజుల్లో మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఈ అంశంపై వేడి రగులుకుంది. 21వ శతాబ్దిలో భారత్ తీసుకుంటున్న అతిపెద్ద నిర్ణయం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడమని ఇప్పటికే ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ శతాబ్ది నారీ శక్తికి అంకితమని ప్రకటించారు. సోమవారం విజ్ఞాన్ భవన్లో 5,000 మంది మహిళల సమక్షంలో నిర్వహించిన నారీ శక్తి వందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం ఇక నినాదంగా కాక పని సంస్కృతిలో భాగం కాబోతుందని ప్రకటించారు. నారీ శక్తి వందన చట్టం గురించి ఉధృతంగా గ్రామ సభల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలతో సదస్సులు నిర్వహించాలని బీజేపీ తన పార్టీ విభాగాలను ఆదేశించింది. ఇక వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమైన మహిళా నేతలందరినీ ఢిల్లీకి పిలిపించిన బీజేపీ ఈ వారం రోజులు ఢిల్లీలోనే ఉండి పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టాలని వారికి నిర్దేశించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే సమయంలో మహిళలు స్వయంగా పెద్ద ఎత్తున పార్లమెంటుకు వచ్చి తిలకించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది.